తిరుపతి సెంట్రల్ బస్టాండ్ సమీపం అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్పీసీ ఎస్సీ విభాగం సభ్యులు నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ తమ గలం విప్పారు। అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీలకు అణగదొక్కే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని వైసీపీ ఎస్సీ విభాగం నాయకులు రాజేంద్ర వివరించారు। తిరుపతి జిల్లా దేవలంపేటకు చెందిన సతీష్ నాయుడు గాంధీ విగ్రహానికి నిప్పంటించిన కారణంగా తిరుపతి అంబేద్కర్ కూడలి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ సెల్ విభాగం నాయకులు రోడ్డుపై బైఠాయించి సతీష్ నాయుడును వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు। పార్టీలు అధ్యక్షం చేస్తానని చెప్పి మళ్ళీ ఇలా పార్టీలు వెళ్ళారు। CM down down, CM down down, CM down down. వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన దుండగులు వెంటనే అంబేద్కర్ గారి విగ్రహం డౌన్ డౌన్, CM డౌన్ డౌన్, CM డౌన్ డౌన్। జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్। వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన దుండగులు వెంటనే సతీష్ నాయుడు వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు వెంటనే అంబేద్కర్ గారి విగ్రహం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు। సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే సామాన్యమైన పేద ప్రజల బతుకులు ఎలా తయారయ్యానది అనేది ఇదే మనకు సాక్ష్యంగా నిలుస్తోంది। నిజంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, అది ఒక బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు చిహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। రాత్రి అంత ఘోరం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తి ఉన్నారు అనంటే, వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు అనంటే కూటమి ప్రభుత్వానికి ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా ఎంత చులకనం అనేది మనందరికీ అర్థమవుతుంది। కాబట్టి వెంటనే స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేదా అక్కడ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, వారిని వెంటనే అరెస్టు చేసి ఇంకొకసారి కానీ బిఆర్ అంబేద్కర్ గారి జోలికి కానీ లేదా ఇతర మహనీయుల జోలికి కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కొవ్వెక్కిన నాయకులు కానీ వాళ్ళ జోలికి కానీ వెళితే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడుకు బంధువైనటువంటి సతీష్ నాయుడు అనే ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటరు, అతను ఇంతకు ముందుగానే హెచ్చరించారు ఇక్కడ విగ్రహం పెట్టద్దండి మా ఊర్లో అనేసి। ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి అతను నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను ఈ విగ్రహాన్ని అన్నాడు। ఈరోజు ఎవరి ధైర్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు। ఇది కూటమి ప్రభుత్వం చర్యే, ఇది దళిత వ్యతిరేక చర్య। చంద్రబాబు దళిత వ్యతిరేకి। ఇంకా ఇది ఒకటే కాదు, చంద్రబాబు ఇంకా ఎన్నైనా కల్పిస్తాడు। అదేవిధంగా విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తే దాన్ని కూడా కొంతమంది గుండాలు, కొంతమంది తాగుబోతులు, కొంతమంది రౌడీలు ఆ విగ్రహాన్ని కూడా కూల్చాలని చూశారు। ఇప్పుడు ఈ చంద్రబాబు బాధ్యత వహించాలి।
ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక భారత రాజ్యాంగ నిర్మాతనే పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే వాళ్ళకు ఎంత ధైర్యం, ఎవరి ప్రోత్సాహం? అక్కడ ఎమ్మెల్యేనా, ఈ ఇన్ఛార్జ్ మంత్రినా, లేకపోతే చంద్రబాబా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆ సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు ఎన్ని సెక్షన్లు అయితే జీవితాంతం జీవిత ఖైదు విధించాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.